గం గం గణాధిపతియే నమ. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమ. మిత్రమా, ఉప్పు సున్నముతో తామ్రము ప్రూపు గుర్తుపెట్టుకోండి. సముద్రము ఉప్పు 100 గ్రాములు, కాకి చిప్పల సున్నం 100 గ్రాములు, సూర్యకారం 100 గ్రాములు, మనిశిల 100 గ్రాములు, మైలతుత్వం 100 గ్రాములు, నిమ్మకాయ పులుసుతో బాగా ఆ పై వస్తువులన్నీ నూరుకోవాలి. నూరుకొని బిల్లగట్టి ప్రజల్లో పెట్టి సీల్ చేసి ఒక 35 పిడకలు పుట్టమేయాలి. మొత్తం సున్నమైంది. ఈ సున్నాన్ని తీసుకొని నైట్రిక్ యాసిడ్లో 2 నైట్రిక్ ప్లస్ ఈ సున్నము నైట్రిక్ 2 కలుపుకొని రాగి మీద కరిగి చేస్తే అప్పుడు కాపరు ప్రూఫ్ అవుతుంది. అలా ప్రూఫ్ అయిన దాన్ని తీసుకొని మీకు తెలిసిన రూట్లో మీరు వెళ్ళచ్చు. ఓకేనా? ఓకే. విశ్వకర్మ అవగాహన వీడియోస్. అలా వెళ్ళిన తర్వాత ఆ సున్నం తీసుకొని నైట్రిక్లో వేసి ఒక బోరాసిల్లులో వేయండి. వాలుకలో పెట్టి నైట్రిక్ అయిపోయేంత వరకు వండాలి. వండితే అంతా ఆవిరైపోయి కింద దిగుతుంది. ఆ కిందికి దిగిన తర్వాత నైట్రిక్ మొత్తం పోయిన తర్వాత ఏమవుతుంది, నైట్రిక్ అంతా పోయిన తర్వాత దాన్ని తీసుకొని మనము నీళ్ళతో 2 సార్లు 3 సార్లు ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఆ వచ్చిన భస్మాన్ని తీసుకోండి. అప్పుడు రాగి కరిగించి 1 గ్రాము 10 గ్రాములకు 1 గ్రాము కొట్టండి. కరెక్ట్గా అన్నీ ఉంటాయి, ప్రూఫ్ అయి ఉంటుంది. ఓకేనా? ఆ విధంగా మీరు ముందుకు పోతే జయించవచ్చు. ఓకేనా? విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా. థ్యాంక్ యూ.